ఈరోజు 3వ వార్డులో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నేను, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు వాళ్ళందరూ కలిసి ప్రచారం చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంటింటికి వెళ్తా ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతూ ఉన్నాం. చాలా సగర్వంగా ఓటు అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మా శాసనసభ్యులు, అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి చూపించుకుంటూ సగర్వంగా అడుగుతూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి ఒక పరిపాలనలోకి రాకుండానే ఒక వ్యవస్థగా తను చేసిన మంచి పనుల గురించి, ప్రజలకు చేసిన పనుల గురించి ఇవాళ చెప్తూ అడుగుతూ ఉన్నాం. కనీస మౌలిక సదుపాయాలు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే డ్రైనేజ్ సమస్య, ప్రతి చోట డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య, మరొక ఏంటంటే బ్లీచింగ్ సమస్య, దోమలమందు కొట్టిన సమస్య, మంచినీరు కొనుక్కునే పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా తయారైందంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. నేను చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి హాస్పిటల్ దగ్గర కూడా ఒక 4 పెట్టడం, తద్వారా పేదలు ఎవరైతే జనరల్ హాస్పిటల్ వైద్యానికి వస్తారో వాళ్ళకి దగ్గరుండి వైద్యం చేసి పంపించడం అన్నది ప్రధానమైన ఎజెండాగా, లోకల్ ఎజెండాగా నేను పెట్టుకుంటా ఉన్నాను. ఎందుకంటే విద్య, ఆరోగ్యం అన్నది చాలా ప్రధానమైన సమస్యలు. మిగిలిన అన్నిటి మీద కష్టపడితే సంపాదించవచ్చు, కానీ విద్య, ఆరోగ్యం అన్నది సరైన సదుపాయం లేకపోతే పిల్లలకు తరం పాడైపోతుంది. విద్య లేకపోతే, ఆరోగ్యం లేకపోతే 2 తరాలు పాడైపోతుంది. ఆరోగ్యం పోతే ఇప్పుడు ఉన్న తరం పోతే రాబోయే తరం కూడా పోతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆరోగ్య భద్రత విషయంలో మటుకు పూర్తి హామీ మేము ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే లోకల్ మేనిఫెస్టో తయారు మేము శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కోఆర్డినేటర్లు, కోఆర్డినేటర్లు, అలాగే సీనియర్ నాయకులైనటువంటి మన కృష్ణమోహన్ గారు, ఇటువంటి అందరూ కలిసి ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకోబోతా ఉన్నాం. లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకుని ఆ మేనిఫెస్టో ద్వారా మా వార్డు యొక్క అధ్యక్షుల ద్వారా మీకు అప్రోచ్ అవుతామని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం. అయితే ప్రజల్లో ఇప్పటికీ నాకు ఆశ్చర్యం విషయం ఏంటంటే 5 సంవత్సరాల్లోని కూడా ప్రజల్లో ఎప్పుడు లేరు. ఇప్పుడు కూడా ప్రచారానికి బయటకు వస్తున్న రకాలు ఎక్కడ కనపడతా అవట్లేదు. ప్రజలు భయపడి ప్రచారానికి రావట్లేదు, నాకు అర్థం అవట్లేదు. ఇంటి దగ్గర కూర్చుని ఎన్నికలు కుయుక్తులు ఏమన్నా పండుతూ ఉన్నారు, ఓటర్ లిస్టుల మీద కుయుక్తులు పండుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రతి చోట ఓటర్ లిస్టు ద్వారా విజయం సాధిద్దామన్న ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. అదేదో త్వరలో బయటకు వస్తుంది. అత్యధిక మానవ వనరుల పార్టీ ఇది, పెద్ద ఎత్తున యువత ఉన్నటువంటి పార్టీ ఇది. అలాగే తెలుగుదేశం యొక్క అత్యంత అనుభవం కూడా ఉంది. ఈ 2 జత అయిన తర్వాత వీళ్ళు ఎన్ని యాసాలు వేసినా సరే ఖచ్చితంగా తిప్పికొట్టగలం, జయం సాధించగలం, విజయం సాధించగలం. గాజు గ్లాస్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాం ప్రార్థన. జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి జనసేన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. 2 గ్లాస్ మా గాజు గ్లాస్కి వేయాలమ్మా అభ్యర్థి. మా గాజు గ్లాస్కి అటుపక్క వెళ్తున్నారు.
నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈయన ఎంపీ అవుతారు, 2 ఓట్లు ఇస్తారు, 2 ఓట్లు గ్లాస్కి వేయాలి. తెలుగుదేశం జనసేన 2 ఓటే, సైకిల్ బదులు గ్లాస్కి వేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మద్దతు ఇచ్చాం. ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఈయన ఎంపీ క్యాండిడేట్, 2 గ్లాసులు మన సైకిల్ గ్లాస్ కూర్చోమా. ఈయన అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. 2 గ్లాస్. ఈయన క్యాండిడేట్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇద్దరు గ్లాసులు. జగన్ గారు జనసేన కూర్చోమా. ఈయన పోటీ చేస్తున్నారు. నానాజీ గారు తరఫున పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి. ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్. రాజు చేస్తే రాజుతో ఏం చూసుకో ఓటు మీరా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి. రాజు గ్లాస్ కూర్చోమా. అభ్యర్థి ఈయన ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు, ఈయన ఎంపీ గారు అవుతారు. 2 గాజు గ్లాసులకి 2 గుర్తులకి గాజు గ్లాస్ వేయాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఈయన ఎమ్మెల్యే. 2 పోటీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. అంటే జగన్ గారు పరిపాలన బయటికి వెళ్ళాలని వీళ్ళందరూ కలిపి పోటీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అయ్య గారు ఎమ్మెల్యే. మనం అందరూ బాగుండాలని జీవించారా. మరి ఆర్ట్ చెప్తున్నారంటే ఓటేసేస్తారని నమ్మకం. అనంతరం జాబ్ ఏందో ఉద్యోగం పెడతాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా మన పంత వెంకటేశ్వరరావు అనే